సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి చేరగానే మనకి 50,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మనకు సొంత రాష్ట్రంలోనే మనకి జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక ఆల్రెడీ మనకి May 23 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటైతే కనుక June 16 వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి జూలైలో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో పోస్ట్ వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ నెక్స్ట్ మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ వారీగా ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ TA1 అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6 ప్రకారం సో మనకి బేసిక్ పైన 35,400 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్, డయాటిక్స్ అనేటువంటి ఈ యొక్క విభాగాల్లో సో ఎవరైతే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి గ్రూప్ బి పోస్టులు అన్నిటికీ కూడా మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ TA02 అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే కెమిస్ట్రీ విత్ బయోకెమిస్ట్రీ ఆర్ కెమిస్ట్రీ విత్ బయోటెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పోస్ట్ కోడ్ TA03 అనేటువంటి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఆర్ IT విభాగాల్లో BE ఆర్ BTech అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. OBC క్యాండిడేట్స్ అయితే కనుక 31 ఇయర్స్ వరకు, SC ST క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక గ్రూప్ సి పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం సో మనకి బేసిక్ పైన 19,900 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో మనకి గ్రూప్ సి పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేటైతే కనుక మినిమం 55% మార్కులతో ఎవరైతే సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసి దీంతో పాటుగా డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ అనేటువంటి ఈ యొక్క విభాగంలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక టెక్నికల్ అసిస్టెంట్ 01 అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి టెక్నికల్ అసిస్టెంట్ 02 అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు డిప్లొమాలో డయాటిక్స్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ 02 అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి టెక్నికల్ అసిస్టెంట్ 03 అనేటువంటి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్ట్ వచ్చేసరికి సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసి
దీంతో పాటుగా డిఎంఎల్టీ కానీ లేదంటే ఎంఎల్టీ కోర్స్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి టెక్ 04 అనేటువంటి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసి డిప్లొమాలో ఎవరైతే ఇన్స్ట్రుమెంటేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి టెక్నికల్ అసిస్టెంట్ 05 అయినటువంటి ఈ యొక్క పోస్ట్ కోడ్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసి ఎలక్ట్రికల్ విభాగంలో ఎవరైతే 1 ఇయర్ డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి ల్యాబొరేటరీ అటెండెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక 10th క్లాస్ అనేటువంటి దాన్ని మినిమం 50%తో పాస్ అయ్యి దీంతో పాటుగా ల్యాబొరేటరీకి సంబంధించిన అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ల్యాబొరేటరీ అటెండెంట్ 02 అనేటువంటి ఈ యొక్క పోస్ట్ కోడ్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఎవరైతే యానిమల్ ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో సో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే హయ్యర్ స్టడీస్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 1200 వరకు కూడా ఈ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే PWD క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా లేదు గైస్. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల ఉద్యోగాలకి కూడా మనకి కేవలం ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 90 మినిట్స్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఇక క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో డీటెయిల్స్ సిలబస్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్ కోడ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఇన్ రెలివెంట్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఏ విభాగంలో అయితే ఇక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఆ యొక్క రెలివెంట్ సబ్జెక్ట్స్ నుంచి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 30 మార్క్స్. నెక్స్ట్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 15 క్వశ్చన్స్ అడుగుతారు, 15 మార్క్స్. నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి, నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ టాపిక్లో వచ్చేసరికి మనకి డిసిప్లిన్ రిలేటెడ్గా మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మిగిలినటువంటి ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క పోస్ట్కి కూడా మనకి కామన్గా అయితే ఉండడం ఇక్కడ మనం క్లియర్గా అయితే చూడొచ్చు గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మన యొక్క హైదరాబాద్లోనే మనకి జాబ్ పోస్టింగ్తో పాటు ఎగ్జామినేషన్స్ అనేవి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి ICMR కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క గ్రూప్ B అండ్ గ్రూప్ C పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.